ఆంధ్రప్రదేశ్లోని ఒక అందమైన పల్లెటూరది. ఆ ఊరిలో 70 ఏళ్ల వయసున్న లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఎవ్వరూ లేరు. అయినప్పటికీ ఆమె తన జీవితాన్ని ఆనందంగా గడిపేది. లక్ష్మమ్మ తన చిన్న ఇంట్లో కూర్చుని ఒక పాత రేడియోలో భక్తిపాటలు వింటూ ఉంటుంది. ఆమె మొహంలో ప్రశాంతత. లక్ష్మమ్మ తనలో తనే నవ్వుకుంటూ, ఈ పాటలు వింటుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉందో అనుకుంటుంది. అలా బయటికి వెళ్తుంది. అరుగుమీద కూర్చుని గ్రామ ప్రజలను చూస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకొంతమంది పెద్దలు మాట్లాడుకుంటున్నారు. లక్ష్మమ్మకు ఊరి ప్రజలంటే చాలా ప్రేమ. అందర్నీ తన కుటుంబ సభ్యులుగానే చూసుకునేది. గ్రామస్తులు కూడా ఆమెను గౌరవించేవారు. ఒకరోజు ఒక చిన్న పిల్లాడు రాము లక్ష్మమ్మ దగ్గరికి వస్తాడు. అతను చాలా దిగులుగా ఉన్నాడు. రాము లక్ష్మమ్మతో ఇలా అంటాడు, నానమ్మ, నాకు చాలా ఆకలిగా ఉంది. మా అమ్మ ఇంకా రాలేదు. అప్పుడు లక్ష్మమ్మ ప్రేమగా, అరేరే రాము, రా నాయనా, కూర్చో, నేనిప్పుడే నీకోసం అన్నం పెడతాను. లక్ష్మమ్మ లోపలికి వెళ్ళి రాము కోసం వేడివేడి అన్నం, పప్పు తీసుకొస్తుంది. రాము ఆనందంగా తింటాడు. రాము లక్ష్మమ్మతో, నానమ్మ, నువ్వు చాలా మంచిదానివి, థ్యాంక్ యూ అని అంటాడు. అప్పుడు లక్ష్మమ్మ నవ్వుతూ, అరే నాయనా, ఇందులో థ్యాంక్ యూ ఏముంది, నువ్వు నా మనవడివి కదా. రోజూ సాయంత్రం దీపం వెలిగించి దేవుడికి నమస్కరించేది. కొన్ని రోజులు గడిచాయి. గ్రామంలో ఒక సమస్య తలెత్తుతుంది. గ్రామంలో ఇద్దరి మధ్య పొలం దగ్గర గొడవొస్తుంది. నా పొలమంటే నా పొలమని ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతాయి. లక్ష్మమ్మ వారి దగ్గరికి వెళ్తుంది. ఆమె మొహంలో బాధ. లక్ష్మమ్మ వారితో, అరే నాయనా, ఎందుకిలా కొట్టుకుంటున్నారు? అందరం ఒకే కుటుంబం గదా. మీకు కావాలంటే నా పొలంలో భాగనిస్తా, ఇలా తగావులు పెట్టుకోకండి అని అంటుంది. లక్ష్మమ్మ మాటలు విన్న గ్రామస్తులు సిగ్గుపడతారు. ఎవరైతే అన్యాయంగా పొలాన్ని ఆక్రమించాడో అతను నాదే తప్పు అని అందరి ముందు ఒప్పుకుంటాడు. అప్పుడు లచ్చమ్మ, ఇతరుల సొమ్ముని ఎప్పుడూ ఆశపడకూడదు నాయనా, మనకి ఉన్నదానితో మనం సంతృప్తి పడాలి అని చెప్తుంది. ఆమె ఇచ్చిన సలహాతో వారి సమస్య పరిష్కారమవుతుంది. గ్రామ ప్రజలు లక్ష్మమ్మ చుట్టూ చేరి ఆమెను పొగుడుతారు. అప్పుడు లక్ష్మమ్మ, మీ అందరి ప్రేమ చాలు నాయనా అని అంటుంది. లక్ష్మమ్మకు ఎవరూ లేకపోయినా ఆమె ఒంటరి కాదు. ఊరి ప్రజల ప్రేమ, ఆప్యాయత ఆమెను ఎప్పుడూ ఆనందంగా ఉంచాయి. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం.